ఈరోజు మనం నేర్చుకునే అంశం దేవుని బిడ్డలు దేనితో నింపబడాలి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. మూలవాక్యం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వాక్యం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు ఎలా ఉంటుందంట? బహుయింపుగా ఉంటుందట. పిమ్మట వారి నోరు మంటితో నింపబడును. ఈరోజు క్రైస్తవుడు దేనితో నింపబడాలి అనే ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్దాం. మోసం చేత సంపాదించుకునిన వారు పిమ్మట తుదకు వారి యొక్క నోరు మట్టితో నింపబడుతుంది. అంటే ఏమి ఉండదు, శూన్యమే. ఈ రోజున దేవుని నమ్మిన వారు కూడా ఇతరులను మోసం చేస్తూ ఆ మోసం చేత సంపాదించినటువంటి ఆ సంపాదనతో వారి కడుపు నింపుకొని తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. ఏ ఆనందం అంట? ఎవరు వీళ్ళట? దేవుణ్ణి నమ్మిన వారు కూడా మోసాలకు పాల్పడటం చాలా విచారకరం, బాధాకరం. దేవుడు మనకు చెప్పాడు, ఎవరిని మోసం చేయొద్దు. అవసరమైతే నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఊడదీసి ఇయ్యమని చెప్పాడు. అవునా? ఆకలి కొని నీ స్నేహితుడు వస్తే అర్ధరాత్రి తలుపు కొడితే భోజనం లేదు, నేను ఇప్పుడు నిద్రపోతున్నాను, మావోడు కూడా నిద్రపోతుండే, డిస్టర్బ్ చేయొద్దని అనే సాకులు వంకలు. పరదేశిని చేర్చుకునే విషయంలో కూడా మీరు వెనకాడకుండా చేర్చుకోవాలి. ఇలా రకరకాల మంచి కార్యాలు మనల్ని చేయమని చెప్పి మనకున్న దాన్ని దానం చేయమని చెప్పాడు. కానీ నాటి క్రైస్తవ సంఘాలలో, సమాజంలో విశ్వాసులు కూడా విచ్చలవిడిగా తయారవుతూ మోసం చేత సంపాదనకు మరిగారు. మోసం చేస్తూ ఇతరులను మోసం చేస్తున్నారు. ఆ మోసం చేసినటువంటి ఆ సంపాదనతో వారు కడుపు నిండింది అనుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు నిండింది అనుకుంటున్నారు, వాళ్ళ అక్కర్లు తీరినాయి అనుకుంటున్నారు. కానీ పిమ్మట వారి నోరు దేనితో నింపబడుతుందట? మంటితో నింపబడుతుంది. అంటే ఒక నశించిపోయే జీవితానికి, ఒక పాడైపోయే బ్రతుకులోనికి వెళ్ళిపోతారు. అందుకనే క్రైస్తవుడు అనేవాడు ఎవరిని మోసం చేయొద్దు, ఎవరికి అపకారం తలపెట్టొద్దు, ఉపకారమే చెయ్యాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. మనల్ని అది చెయ్యమని చెప్పాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. దొంగలిల వద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు, నీ పొరుగువారి భార్యను ఆశించవద్దన్నాడు, నీ పొరుగువాడి ఇల్లును ఆశించవద్దన్నాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని కూడా సంఘాలలో చాలామంది విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తూ భర్తలకు అవమానం తెచ్చే స్త్రీలు కోకొల్లలుగా ఉన్నారు, పురుషులు కోకొల్లలుగా ఉన్నారు. భార్యల్ని మోసగిస్తూ మోసం చేస్తున్నారు. తుదకు వీళ్ళకు నరకమే శరణం. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకును ఉంటాయి. దేవుడు అదే చెప్పాడు. అక్కడ ఏడుపు చూస్తున్నాడు దేవుడు. దీపస్తంభం మీద నుంచి వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసేస్తాడు. వాళ్ళ స్థితిగతులు ఏంటంటే నరకమే శరణమిక. ఈరోజు ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం. నేను దేవుణ్ణి నమ్మిన బిడ్డనని ఏవో స్కీములు తీసుకొని వస్తున్నారు. ఏం తీసుకొని వస్తున్నారు? ఏమన్నా స్కీములు, 1000 రూపాయలు కట్టండి 2000 వస్తాయి. అయ్యా, నేను పాస్టర్ని, నాకు ఇట్లాంటి అవసరం లేదు, నేను దేవుని బిడ్డను, విశ్వాసిని, నాకు ఇట్లాంటి అవసరం లేదు అని ఎంత చెప్పినా, అయ్యా మేము కూడా యేసయ్య బిడ్డలమే, ఇదిగో బైబిలు అని ఎదుటి వారికి చూపిస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటూ మోసగిస్తున్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. అత్యాశ పడి, పేరాశ కలిగి మోసపోతున్నటువంటి క్రైస్తవులు కూడా కోకొల్లలుగా ఉన్నారు. లేరా? ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
క్రైస్తవులము మనం ఎవరిని మోసం చేయడానికి వీల్లేదు, అబద్ధం ఆడవేయడానికి వీల్లేదు, ఒకరి సొమ్ము అప్పనంగా తినడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ నోరు దేంతో నింపబడుతుందట? మట్టితో నింపబడుతుంది. అంటే సమాధిలోనికి పోవాలి. హల్లెలూయా. అందుకనే భక్తి జీవితం చాలా జాగ్రత్తగా చేయాలి. సమాజానికి ఒక మాదిరిని మనం యేసయ్యను వాళ్ళు చూడలేదు, మనలో యేసుని చూడాలి వాళ్ళు. అది క్రైస్తవుడి యొక్క నిజ జీవితం. హల్లెలూయా. మనలో యేసయ్యను చూడాలి. అది నిజమైన క్రైస్తవుడి జీవితం. 5వ సువార్త అంటారు. 5వ సువార్తే మనం కనబడే, మనం బోధించే సువార్తలు 4, ప్రజలకు కనపడే 5వ సువార్త నీ సాక్ష్యం. నువ్వే నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి ఒకడు దేవునిలోనికి రావాలన్నా, ఒకడు వెనుదిరిగి పోవాలన్నా, రెండిటికి కారణం నీవే. దానిగా రప్పించేవాడిగా ఉంటే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వెళ్తారో వీళ్ళు చర్చికి అనేటట్లుగా మన సాక్ష్య జీవితం ఉంటే, ఈరోజు యేసయ్య నేను అనలేదు, ప్రకటన గ్రంథంలో ఆయన అన్నాడు, నా నోటి నుండి. అసలు ఈ మాట ఇంటే నిజమైన శివుని ఎత్తురుంటే మర్యాదగా భక్తి జీవితం చేస్తాను. ఆ మాట కనుక ఛాలెంజ్గా తీసుకుంటే, అంత మాట అన్నాడు దేవుడు అంటే ఛాలెంజ్గా తీసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? తాత్కాలిక ఆనందం పొందుతున్నారు అన్నమాట. కానీ వారికి అది ఆశీర్వాదం కాదని మనం ఇప్పుడు చదివిన వాక్యములో చదివాము. వారి నోరు మంటితో నింపబడుతుందని కూడా చూచాము. ఎవరికైనా ₹10 దానం చేసింది లేదు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు డబ్బు. ఏ పేదవారికి ఒక ఇల్లు కట్టించింది లేదు, ఒక రోగులకు సహాయం చేసింది లేదు, అనాథలను ఆదుకుంది లేదు. ఆఖరికి పైన వాళ్ళు ఎంక్వైరీ వేశారు. 10 years తర్వాత ఎంక్వైరీ చేశారు. ఏం చేశారంట? ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీలో కొన్ని కోట్ల రూపాయలు, ఎన్ని రూపాయలు చూసిన వాళ్ళు చెప్తారు, సలక బస్తాల్లో కుక్కుకొని తెచ్చారట డబ్బులు వాళ్ళు. మా ఊరోళ్ళు చెప్తారు. సలక బస్తాలు ఎప్పుడో చిన్నప్పుడు ఆ చిరంజీవి సినిమాలు చూసిన వాళ్ళు కారు కొనడానికి తిక్కలలాగా కందులు అనుకొని ఆటో ఓడుకొని గొడవ పడి అవి వేసుకొని పోతారు కదా డబ్బులు మూటలో. ఆ డబ్బులకు అట్లా తెచ్చారట డబ్బులు. వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను జీతం ఉన్నప్పుడు చెప్పారన్నమాట. అలా మోసం చేత సంపాదించిన డబ్బు అది. దేనితోనట? ఆఖరికి ఎంక్వైరీ వేస్తే ఫాదరు డిస్మిస్ చేశారు. దేవుడు ఊరుకుంటాడా? కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదని పలుమార్లు చెప్పాను. కాలం వేగంగా తిరిగి వస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు, కుటుంబాల్లో సమాధానం లేదు, వాళ్ళ చెల్లె విచ్చలవిడిగా అందరూ కొట్టుకోవటం, తన్నుకోవటం, ఆ డబ్బంతా వ్యాయపరిచారు. ఎందుకంటే కష్టం చేస్తే పొద్దుగూకులు పనికి వెళ్ళి ఒక 300 చెమటోడ్చి సంపాదిస్తే అందులో ₹1 ఖర్చు పెట్టాలంటే దాని విలువ ఏంటో నీకు నాకు తెలుసు. అవునంటారా కాదంటారా? చెప్పమంటారా వద్దంటారా? వింటున్నారా? హల్లెలూయా. విలువ తెలుస్తుంది. కష్టపడకుండా వచ్చింది కదా, దాని విలువ తెలియలేదు. విచ్చలవిడిగా తాగుడుకు, తిండికి ఫాదర్ అయ్యుండి ఆ బాయి కాడ మైసమ్మ పండుగలు చేసేది. వికృతమైన చేష్టలు, అసభ్యకరమైన చేష్టలు. అప్పుడు నేను ఒక లోకస్తున్న జీతగానిగా చూడటం కాదు, అన్నిట్లో మనం కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే. చూడటం కాదు, మనం కూడా పార్టిసిపేట్ చేసి, మనం కూడా పూజలు చేసి, వీళ్ళు పెడతారు కదా ఏ బుట్టది కాదు, అది వాళ్ళది కాషాయం రంగు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని తిరిగేవాడిని. మా తాత యమదిట్టుడు తిట్టేవాడు. ఏం నీకు తెలియదు పూర్వం ముసలోడని. వేయలేరు కదా మా తాత దేవసాయం, ఇంకే బతికే ఉన్నాడు. అందరు పోతున్నారు, ఆయన మాత్రం గట్టిగానే ఉన్నాడు. హల్లెలూయా. అందరినీ చంపడానికి ఉన్నాడు.
రూపాయి లాభం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా విచ్చలవిడిగా వికృత చేష్టలు చేశారు. అందుకనే బైబిల్ ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు అనుకుంటున్నాను నేను. బైబిల్ ఫ్రీగా ఇస్తే విలువ తెలియకుండా మలిగిపోయి పక్కకేసి చదవకుండా దానికి ఒక కవర్ లేకుండా, అందుకనే నేను లైఫ్లో ఎవరికి ఉచితంగా బైబిల్ ఇయ్యను. బైబిల్ కావాలి అయ్యగారంటే 350 విజయవాడ ఛార్జ్ నాదే, కొనక్కొచ్చి చేతులు పెడతాను చెప్తా. కష్టపడి ఆ డబ్బు చేత కొనుక్కున్న దానికి ఎంత విలువనిస్తారు. ఫ్రీగా అయితే దేవుని వాక్యానికి కూడా విలువనివ్వట్లేరు, బైబిల్కి కూడా విలువనివ్వట్లేరు. హల్లెలూయా. మనం మాత్రం ఊరికి పోతే పెళ్ళిళ్ళకి పోతే మనకు మామూలుగా ఉంటుందా మళ్ళా? హల్లెలూయా. గింత చినుకు కూడా పడినాయి మళ్ళా. బైబిల్ చూస్తే చదివేమన్నా నలిగిపోయిందంటే దేవునికి స్తోత్రం, ఆశీర్వాదం అందుకున్నాం. అది చదవకుంటేనే పేజీలు చినిగి నలిగిపోయి దాని రూపురేఖలే మారిపోతున్నాయి. హల్లెలూయా. అట్లాగున్నారు విశ్వాసులు. అందుకే నేను ఎవరికి ఉచితాలు పెట్టను, విలువ తెలియదు. దేవుని దగ్గర నుంచి అర్జించి గోజాడి పొందుకుంటే దాని విలువ, దేవుడు చేసిన కార్యం యొక్క విలువ తెలుస్తుంది విశ్వాసులకి. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? విచ్చల విడిగా ఖర్చు పెట్టారు. ఆఖరికి ఇప్పుడు ఏమైంది? ఎంత అప్పుల పాలైపోయి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళకి ఇయ్యలేక ఐబీ పెట్టుకున్నారు. ఐబీ కథం, ఇంకా పంగనామాలే, ఇంకా కథం. ఒకప్పుడు గల్లా ఎగరేసుకొని తిరిగారు ఊర్లో. ఎవడ్రా మమ్ములు అనేది రొమ్మిర్చుకొని తిరిగారు. నేనున్నారు. ఆఖరికి ఇప్పుడు పరిస్థితి ఏమైంది? స్థితిగతి ఏమైంది? అప్పుల పాలైపోయి దేంతో నింపబడుతుందట? మోసం చేసుకొని తెచ్చుకున్న సొమ్ము సంపాదించుకున్న వారి నోరు పిమ్మట దేంతో నింపబడుతుందమ్మా? నీరసంగా ఉండొద్దు. ఇలా నీరసంగా ఉంటే వాక్యం చెప్పకుండా బల్లా కూడా ఇవ్వకుండా ఆశీర్వాదం ఇచ్చి ఇంట్లో పడదాకా పోయిన పాలకీల్లో చచ్చూరుకున్నారు. రాత్రి అంతా ఆల్ నైట్లో ఉన్నారు. చూస్తే ఒక్కళ్ళు కన్నగడ్డల్లాగా నాకు చూస్తున్నారు సీరియస్గా. అరే ఎంత నవ్విచ్చినా నవ్వట్లేరు. నాకు కడుపులో మండిందంటే వీళ్ళు సిద్ధపాటు కలిగిలేరు. దేవుని కంటే ఎక్కువగా ఇప్పుడు ఆ మనసంతా పెళ్లి మీద ఉంది. నేను బల్ల రొట్టి రుద్దామని ప్రార్థన చేస్తే యేసయ్య అరే వద్దు నువ్వు ఆగన్నాడు. అంతేగా ఆపేసిన. వాక్యం కూడా చెప్పలేదు. చచ్చురుకున్నారు. 8 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఈ స్ట్రోక్ ఎప్పుడు చూడలేదు వీళ్ళు. హల్లెలూయా. ఇంకా గట్టి స్ట్రోకులు ఇస్తాను. ఉంటే ఉన్నాం, ఊడితే ఊడినాం. ఒక్కలైనా న్యాయమడితో తీసుకోబోతా. ఒక్కలైనా ఆమె చెప్పట్లేదు. ఒక్కలైనా న్యాయమడి రావాలి పరలోకానికి. ఆమెన్. అది ఆ పరిచర్య కావాలి. ఆమెన్. పనికిరాని 10 ఎందుకండి ఇంట్లో చెత్తలాగా? పనికి వచ్చేది ఒకటి ఉన్నా చాలా, అంతే ఉంటామమ్మా తల్లి దుర్గమ్మ గారు. పనికిరాని ఎందుకు ఉపయోగపడడం? మూలికి డస్ట్బిన్ అది. పనికి వచ్చేది ఒకటున్న రోజు మన చేతిలో ఉపయోగపడదు. మనం కూడా అంతే. హల్లెలూయా. పనికిరాని డూప్లికేట్ సరుకు అవసరం లేదు మనకు. చెరుగుతూ ఉంటాము బియ్యం. ఇప్పుడు అమలక్కలకు సుఖం వచ్చింది అందరికి. ఇప్పుడు కోడలకు సుఖమో సుఖం. ఒక మెరుగే కూడా రావట్లేదు అసలు. ఎక్కడి సుఖమో మిల్లు కాంచి కూడా ఒక మెరుగే రావట్లేదు. కనీసం అక్కలకు బియ్యం కడగడానికి కూడా చేత కావట్లేదు తెలుసా? అక్కలకు గంజి వంచం అన్నా కూడా వంచడానికి చేత కాదు. అంత లగ్జరీ లైఫ్ వచ్చిందన్నమాట అక్కలకు. హల్లెలూయా. ఒకప్పుడు రోట్లో పచ్చడి వేసి బాగా నూరేది. ఇప్పుడు రోట్ పచ్చడి తిందాం నూరమన్నా కూడా మిక్సీ అనిపించి వేసుకొని తిన అంటున్నారు. అది రుచి ఉండదు, రసి ఉండదు. అది తయారైపోయారు. హల్లెలూయా. అంత సుఖం, అంత లగ్జరీ లైఫ్ వచ్చింది చాలామందికి. అక్కలందరూ నా మీదకి రావద్దు, మారు మనసు పొందాలి. అందుకే నేను నీరసంగా ఉసురోమంటూ ఆ కోళ్ళు మూసుకేసుకుని మూసుకేసుకొని వాళ్ళ కోళ్ళు మందిరానికి వచ్చి ఆ స్థితి ఎందుకండి? మనకు ఉజ్జీవంగా ఉందాం. ఏం ప్రణయ్, ఉజ్జీవంగా ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనా కవితమ్మ? ఉజ్జీవంగా ఉందాం. ఆమేన్.
అరే, 14 సంవత్సరాల వయసులో ఆడుతూ పాడుతూ తిరిగి స్కూలుకు పోయి తీసుకెళ్ళి బర్లకాడ పెడితే వీళ్ళకి తెలియట్లే. ఇప్పుడు దున్నపోతుల్లాగా తిని అమ్మ పని చెప్తే ఏందమ్మా నా మీదకి రావద్దు ఎవరు. ఏమన్నారు? ఏందమ్మా. ఆ 14 సంవత్సరాల వయసులో తండ్రి మాట తల్లి మాట విని చెల్లె పెళ్ళి చేయాలి. 12 సంవత్సరాలు చెల్లెకి అంటే కిక్కురు మనకుండా జీతం ఉండి తెల్లారుజామున 4 గంటలకే. ఆ 14 సంవత్సరాల వయసులో సుఖం అనేది ఎరగలేదు. కష్టమే కష్టం, గొడ్డు చాకిరి. ఆ బర్ల గౌడు బర్రెలు ఒక్కొక్కటి అయ్యేంబూరులో 20 లీటర్లు పెద్ద బకెట్ పిండి పిండి నరాలు సాగిపోయాయి. వర్ణనాతీతం అండి. మామూలు కష్టాలు అనుభవించలేదండి. ఈ స్థితికి రావడానికి దాని వెనక ప్రయాస దేవుని యొక్క కృపే. హల్లెలూయా. పాడైపోతున్న నశించిపోతున్న బ్రతుకుని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు పొలం అమ్మేసుకున్నారు. ఆఖరికి అట్టడుక్కొచ్చింది. మోసం చేత సంపాదించిన సొమ్ముతో ఏదో చేయాలంటే ఏమవుతుందంటే ఆఖరికి వారి నోరు మట్టితో నింపబడుతుంది. ఈరోజు మనం కష్టపడి 10 రూపాయలు సంపాదించిన అది మన పిల్లలకు మన కుటుంబానికి దీవెనకరం అండి. మనం చెమటోడ్చి 5 రూపాయలు సంపాదించిన, 100 రూపాయలు సంపాదించిన, 1000 రూపాయలు సంపాదించిన మన పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మోసం చేత పీడించి పిప్పి చేసి సంపాదించిన సొమ్ము నిలవదండి, అది ఉండదండి. తుదకు వాళ్ళ గతి మరలా మొదటి స్థితికే వెళ్ళిపోతుంది. ఈరోజు అన్యుల గురించి నేను చెప్పటం లేదు. దేవుణ్ణి నమ్ముకొని విచ్చలవిడిగా ఇతరులను మోసం చేస్తున్నవారు మారు మనసు పొందాలి, బుద్ధి తెచ్చుకోవాలి. హల్లెలూయా. మోసాలకు మోసపోకుండా మీ పేరాశలు, మీ హృదయాలను సరి చేసుకోవాలి. స్త్రీలు ముఖ్యంగా దేనికి పడితే దానికి లొంగిపోయి ఇదేదో చేస్తే బాగానే ఉంది, ఏదో వస్తుందని బోల్డ్ అయిపోయే వాళ్ళలాగా మీరు ఉండకూడదు. పడిపోయే వారిగా మీరు ఉండకూడదు. హల్లెలూయా. మీ భర్త సంపాదించిన ఆ సంపాదనే మీ పిల్లలకు ఆశీర్వాదం. నువ్వు సంపాదించిన సంపాదన నీ పిల్లలకు ఆశీర్వాదం. నీ పిల్లలు దాన్ని తిని దీవించబడతారు. అది అభివృద్ధి పరచబడుతుంది, అది విస్తరించబడుతుంది. ఎవరినో మోసం చేస్తే అది మనకు ఆశీర్వాదం కాదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వెవరినో మోసం చేస్తే రేపు ఇంకొకడు నిన్ను మోసం చేస్తాడు. అది కొయ్యక తప్పదు. అది కరెక్ట్. ఏది విత్తుతామో అదే పంట కోస్తాం, వేరే పంట కొయ్యం. అర్థమవుతుందా? అదనమాట. ఈ రోజున నేను చెప్తున్నట్టుగా మనం కష్టం చేసి సంపాదించిన సొమ్ము మనకు మన పిల్లలకు దీవెనకరంగా మారుతుంది. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది ఆ సంపాదన. దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి కూడా మేము ఏదో సాధిద్దాం యూరుల్లాగా షూరుల్లాగానే ఆదివారం ఆరాధన మానేసి కూడా పనులకు వెళ్తా ఉంటారు. దేవుడు ఒకటే అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితం చేత అది అధికం కాదు. పోతున్నారు, నిజామాబాద్ పోతున్నారు, అటెటో పోతున్నారు, ఇటెటో పోతున్నారు. పొయ్యి ఎన్నడన్నా ప్రార్థన చేసుకోరు. మళ్ళా ఎక్కడ ఎన్నడన్నా చర్చికి డుమ్మా కొడుతున్నారు చర్చికి, కానీ పనికి డుమ్మా కొట్టడం లేదు. అక్కడ పని మానేసుకొని చర్చికి పోదాం అనట్లేదు. పొద్దున్న లేచి తెల్లారి నుంచి పరుగులు ఎత్తుతున్నారు. ఒక 30,000 40,000 సంపాదించుకొని ఊర్లో అడుగుపెట్టి 3 రోజులకే మంచం పెట్టి ఆ డబ్బంతా మరలా కార్పొరేట్ హాస్పిటల్కి పెడతా ఉన్నారు రోగానికి. ఏమన్నా లాభం ఉందా? అదే మర్యాదగా దేవుని సన్నిధిలో గడిపితే, ఆ సమయం దేవునికి ఇస్తే, నీ ఎముకలకు నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నువ్వు కష్టపడ్డ దాన్ని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యంగా మార్చేవాడు కదా. దేవుని విధంగా మనం నిలబడి ఏం సంపాదించలేమండి. దేవుని ఆరాధన ఎగ్గొట్టి మనం ఏమీ సంపాదించలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుని బిడ్డలు దేనితో నింపబడాలి అంటే విశ్వాసంతో నింపబడాలి. దేనితో నింపబడాలండి? విశ్వాసంతో నింపబడాలి. నాటి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులకు విశ్వాసం లేదు.
అవిశ్వాసమే ఎక్కువ ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసికి 100% వాళ్ళ హృదయాల్లో విశ్వాసంతో నిండి ఉండాలి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 5వ వాక్యంలో గనక మనం చూస్తే స్టెఫను విశ్వాసముతో నిండుకొని ఉన్నాడని రాయబడింది. అక్కడ స్టెఫను దేనితో నిండుకొని ఉన్నాడట? విశ్వాసంతో నింపబడి ఉన్నాడట. ఈరోజు నువ్వు విశ్వాసంతో నింపబడితే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితాల్లో మేలులు జరుగుతాయి, నీ జీవితాల్లో ఆశీర్వాదాలు వస్తాయి, నీ కుటుంబ స్థితిగతులు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి, నీ రోగ పరిస్థితులు మారుతాయి, నీ భర్త మారుతాడు. నీలో విశ్వాసం లేదు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి విశ్వాసముతో నింపబడాలి. హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఎంత క్రూరుడైనా నీ భర్త మారతాడని పాస్టర్ గారు చెప్తే, ఏముందిలే పాస్టర్ గారు, ఇక ఆయన అంతే, ఇక మారడు, వాడేలే భర్తని మళ్ళీ వాడనే. అవిశ్వాసం. విశ్వాసం లేదు. ఏం లేదంట విశ్వాసం. అవి మందిరానికి వస్తూ కూడా క్రైస్తవులు విశ్వాసంతో నింపబడటం లేదు, మారరు అనే ఒక ముద్ర వీళ్ళే వేసేస్తున్నారు. అవిశ్వాసం. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి విశ్వాసంతో నింపబడాలి. స్టెఫను దేనితో నింపబడ్డాడట? విశ్వాసంతో నింపబడ్డాడు. ఇదిగో మోషే విశ్వాసం ఉంచాడు. 10 అద్భుతాలు ఆ ఐగుప్తులో జరిగాయి. 9 అద్భుతాల వరకు కూడా 10వ అద్భుతం జరిగేంత వరకు విశ్వాసం ఉంచారు. ఫరో అసలు జీవితంలో మారడు అని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. మోషే అంటాడు కదా, దేవుడు శక్తిమంతుడు, మీరు నమ్మండి. ఫరో హృదయం ఎలాంటిదట? కఠినమైన హృదయం, బండ లాంటి హృదయం, రాతి లాంటి హృదయం, మూర్ఖ స్వభావం కలిగిన వాడు. వీళ్ళని వెళ్లకుండా బానిసలుగా ఉంచుకోవాలని కరుడు కట్టినటువంటి మతోన్మాది. అట్లాంటి వాడు మారడానికి కారణం ఏంటంటే యెహోషువ విశ్వాసం, మోషే విశ్వాసం, అహరోను విశ్వాసం. దేవుణ్ణి విశ్వసించిన కొంతమంది భక్తిపరులు సంఘంలో ఉంటారు కదా, అందరు విశ్వాసంలో ఉండరు, కొందరే విశ్వాసంతో నింపబడి ఉంటారు. అట్లాంటి వాళ్ళ విశ్వాసం వాళ్ళు నింపబడ్డారు. ఒకరోజు రానే తిరిగి వచ్చింది. బండలాంటి హృదయం కలిగినటువంటి కఠినాత్ముడైనటువంటి ఫరో హృదయాన్ని దేవుడు త్రిప్పాడు, మార్చాడు, మాంసము హృదయంగా మారిస్తే ఫరో అంటాడు కదా, మీరు నా దేశంలో ఉండొద్దు, మీరు తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడ నా కళ్ళ ముందలా. అందరూ అవాక్కయ్యారు. అసలు ఇది ఎలా జరిగింది? దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వాసంతో నింపబడాలి. ఈరోజు నీ భర్త వ్యభిచార్యా, నీ భర్త తాగుబోతా, నీ భర్త తిరుగుబోతా, నీ భర్త దొంగ, లేకపోతే నీ భర్త రకరకాలమైనటువంటి చేస్తున్నాడా, నువ్వు తిడుతూ శాపిస్తే ఇంతే అంటే కుదరదు. అక్కడ విశ్వాసంతో నింపబడి ప్రార్థన చేస్తే కల్లారా దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కల్లారా దేవుని కార్యాన్ని చూడబోతున్నావు, చూస్తావు. ఒకరోజు ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యం పట్టి చావసిద్ధమై ఉంది. కనానీయులంటే విగ్రహాలకు పెట్టింది పేరు, పూజలకు చేయటంలో వాళ్ళు రాటుదేలిన వాళ్ళు అన్నమాట. ఆ కనాను స్త్రీ తన కూతురి కొరకు ఎన్నెన్నో పూజలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ విసిగిపోయి ఎక్కడ కూడా ఆ కూతురికి స్వస్థత రాలేదు. ఆ చావు బ్రతుకుల నుంచి బయటికి రాలేదు. తుది శ్వాస మీద కొట్టుమిట్టాడుతుంది తన బిడ్డ. ఎవరో చెప్పారట, అమ్మా చనిపోయిన వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికింపజేస్తున్నాడు. ఆయన మన పక్క ప్రాంతంలో నుంచే వెళ్తున్నాడు. ఆయన గనక నువ్వు కలుసుకోగలిగితే, ఆయన దగ్గర కూడా నువ్వు నీ విజ్ఞాపన చెప్పగలిగితే, నీ బిడ్డ గురించి చెప్పగలిగితే, ఆయన నీ బిడ్డని బ్రతికించగలడని ఒకే ఒక మాట ఆ తల్లికి ఎవరో చెప్పారు విన్నవాళ్ళు. ఆ తల్లి బిడ్డని అక్కడే వదిలేసి ఇంటి దగ్గర ఆ కనాను ప్రాంతములో యేసు ప్రభు ఉన్న చోటికి ఆ మార్గం మధ్యలో ఎదుర్కొని, అయ్యా నా బిడ్డ చావు సిద్ధమయ్యింది, దయ్యం పట్టి చావు బ్రతుకుల మధ్య ఉంది అని ఆ గగ్గోలు పెడుతూ గుండె ఆవేదన చేత ఆ తల్లి ఏడుస్తుంటే యేసయ్య ఒక్క
మాట కూడా మాట్లాడలేదు. అయ్యా అయ్యా అంటుంటే శిష్యులు ఊరుకో అమ్మా, నీ గోల ఏంటి అని శిష్యులు అంటున్నారు. అయినా విసుగు చెందకుండా అయ్యా ఒక్కసారి ప్రభువుకు చెప్పండి అయ్యా, నా కూతురు తుది శ్వాస విడిచేటట్లుంది అనంటే శిష్యులు వెళ్ళి అయ్యా ఆ స్త్రీ బాగా వేదన పడుతుంది అంటే ఆ స్త్రీతో మాట్లాడుతూ అంటాడు కదా, అమ్మా ఆ మాట చదువుతారా, ఏమన్నారు ఆ మాట? ఆయన ఆమెతో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడలేదు. అస్సలు ఆమె స్వస్థత కోసం వచ్చిందా, విశ్వాసం కలిగిందా అని దేవుడికి వచ్చే పరీక్ష పెట్టాడు. ఆమేన్. కొంతమంది అయ్యగారు ప్రార్థన చేయి వెళ్ళిపోతా ఇట్లాంటి బ్యాచ్ ఆలస్యమైన అక్కడ బిడ్డ చస్తుందంటే అంత దూరం నుంచి వస్తే ఈ మనిషి ఈయన మాట్లాడటం కూడా మాట్లాడటం లేదు అని అలిగిపోయిందా? మనమైతే అలిగి ఎప్పుడో నువ్వు చేస్తే ఎంత, నువ్వు కాకపోతే ఇంకొకరు, మనకు అట్టుంటుంది. హల్లెలూయా. అంతేనా ఎల్లమ్మ గారు? మనకు అట్టుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, నశించుచున్న ఇశ్రాయేలు ఇంటి వారి కొరకే గాని, గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అలా మాట్లాడారు ప్రభు. అయినను ఈ మాట విన్నా కూడా అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యయ్యా అని అడిగింది. అందుకు ఆయన చూడండి, అప్పటికి కూడా ప్రభు అంటున్నాడు, అయ్యా నాకు సహాయం చెయ్యి అని ఏడుస్తుంటే ఆయన ఇంకో మాట అంటున్నారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు కదా అన్నాడు. ఆమె నిజమే ప్రభు, నువ్వు అన్నది వాస్తవమే. చూడండి, కుక్క పిల్లలకు ఎంత రాజీ పడిపోయింది చూడండి ఆ స్త్రీ. మనం ఆ మాట మాట్లాడితే ఎవరో నన్ను కుక్కలతో పోలుస్తాడా, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతాడా అయ్యగారు? మొన్న నేను వాక్యం చెప్తూ అనితోళ్ళ ఇంటికాడ గృహకుడికలో ఆరాధన ఎప్పుడు ముగిస్తాడో అయ్యగారని కొంతమంది విశ్వాసులు గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తారంటే నాకై అందరూ ఉరిమి చూస్తున్నారు. హల్లెలూయా. మనమైతే ఎప్పుడో మొహాన 2 గుద్దులు గుద్ది వెళ్ళిపోయేవాళ్ళం. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘాల్లో. నిజమే ప్రభువా, కుక్క ఏంటిది తన యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినుటకు కుక్క పిల్లలు అర్హులే కదా అని చెప్పి ఆ మాట వినగానే యేసయ్య ఈ బిడ్డ ఎంత విశ్వాసంతో నింపబడిందని చూశాడు, ఎంత నమ్మకం ఉంది, అంత తగ్గించుకొని వచ్చేసి నిజమే అంటే రక్షణ యూదుల కొరకే వాళ్ళకి ఇవ్వడానికి వచ్చానని సాదృశ్యం చెప్పాడు అక్కడ. దాన్ని అర్థం చేసుకొని నిజమే ప్రభు, వాళ్ళు తింటుంటే అక్కడి నుంచి జారిపడ్డ రొట్టె ముక్కలు బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు తినడానికి అర్హత కలిగినవి కదా, వాటికి అవకాశం ఉంది కదా అంది. అనగానే ప్రభు అంటాడు కదా, అందుకు యేసు అమ్మా, ఆయన మాట ఎంత మధురమో చూడండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. దేంతో నింపబడింది ఆమె? విశ్వాసంతో. ఈ పరీక్షల మధ్య ఒక పక్క కూతురు చావు బ్రతుకులో ఉంది, ఆలస్యం అవుతుంది, ఇది గంటల తరబడి సంభాషణ. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థత పొంది బ్రతికింది. యేసయ్య అంటాడు కదా, ఇశ్రాయేలీలలో ఎవరికి నేను ఇంత విశ్వాసం చూడలేదు. పేరుకు పుట్టు క్రైస్తవులమని ఏం కొడతాం డబ్బులు. మా తాతల కాంచి మేము క్రైస్తవులు ఏంటి చెప్పుకోవడానికి తప్ప ఏమిటికి పనికిరాదు. మనసు మారలేదు, బుద్ధి మారలేదు. బిడ్డ కోసం వచ్చే విశ్వాసంలో యేసయ్యతో సాక్ష్యం చెప్పించుకుంటుంది. ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం ఉండటం నేను ఎవరిలో
గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. బిడ్డ బ్రతికింది. ప్రతి విశ్వాసి దేనితో నింపబడాలట? విశ్వాసంతో నింపబడాలి. ప్రతి దేవుని బిడ్డ విశ్వాసంతో నింపబడాలి. 11:24 కూడా చూద్దాం అపోస్తల కార్యాలు. అతడు ఆ విశ్వాసముతోనూ నిండుకొని ఉండెను. ఎవరితోనో? బర్నబా. అతడు దేంతో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మ అక్కడ పెట్టండి. విశ్వాసముతో నిండుకొనిన వాడు సత్పురుషుడట. దేంతో నిండుకున్నాడట? విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడట. ఆమేన్. మరి మనం దేంతో నింపబడుతున్నాం? కొంతమంది మందిరానికి వస్తూ తాటి చెట్ల కాడ తాటి కళ్ళుతో నింపబడుతున్నారు. మీరంతా మంచోళ్ళే. సోమవారం వాళ్ళని చూస్తే మేము సాయంత్రం దాసారం వస్తాం కదా, అంత సత్పురుషులంతా అక్కడే కనపడతారు బొత్తల కాడ. సత్పురుషులంతా మేము నేడిഞ്ഞల కాంచి వస్తాం, వైన్స్ కాడ కనపడతారు. మళ్ళీ మేము క్రైస్తవులం. 100 చరిత్ర 100 సంవత్సరాల మీ ముఖంతపురం వాళ్ళు సత్పురుషులు కూడా కనపడతారు మాకు. మామూలు సత్పురుషులు కాదు వీళ్ళందరూ, ఇంటర్నేషనల్ సత్పురుషులు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలక్కలు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేంతో? దొంగసాటుగా ఫంక్షన్లు అయితే, పెళ్ళిళ్ళు జరిగితే అమ్మలక్కలు తెస్తూ ఉంటారు బీరకాయలు. ఏ కాయలట? సొరకాయలు. అయ్యి బీరకాయల సొరకాయల ఏదో ఒక కాయలు. ఇక అమ్మలక్కలు ఒక మీటింగు, నాట్లకు వెళ్ళి క్రైస్తవులకు వాళ్ళు సరిపోయిన అన్యజనులు దాంట్లో పోయినా తప్పేమి లేదు. వాళ్ళతో మీటింగ్లో నీకేం పని? పోతే పోయింది నీ ఎదవ భాగం. పోనీరా, దేవుని కొరకు త్యాగం చేయరాదు. ఆ ఎదవ భాగం కోసం నువ్వు కూడా పోయి అల్లా వీటన్నిటితో అరే విశ్వాసంతో నింపబడరా బాబు అంటే వీటన్నిటితో నింపేసుకొని అపవిత్రులు అవుతున్నారు. హల్లెలూయా. అవునా? నేను చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్తున్నాను? చూడాలి అమ్మలక్కలి క్రైస్తవులందరినీ మనం గమనిస్తూ. నేను కొన్ని పోతగా మా వాళ్ళకి పోయినప్పుడు ఈ క్రైస్తవులే ముందుంటారు వరుసలో. హల్లెలూయా. మారాలండి. యేసయ్య రాకడ సమీపంగా ఉందండి. అనేకుల్లో ప్రేమ చల్లారుతుందండి. దేవుడు త్వరగా రాబోతున్నాడండి. మారకపోతే ఇక్కడ విడిచిపెట్టబడితే ఆ శ్రమంలో మనం తట్టుకోలేమండి. చద్దామన్నా సావు రాదు. ఇక్కడ సైతానుడు కొల్లబొడుస్తూ ఉంటాడు బల్యాలతోని. అర్థమైందా? అందుకనే మారు మనసు పొంది యేసయ్య వస్తాడు, రాగానే నేను రెడీగా ఉన్నాను, పోదాం పదా అనాలి. రెడీగానే ఉన్నాను, పోదాం అనాలి. అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని సిద్ధల్లో నూనె కొనుక్కొని వస్తాం, కొద్దిసేపు ఆగంటే ఆగడు. తలిపేసి ఇక జాలే నువ్వెవరో నాకు తెలియదు కానీ జాలు లేకుండా పోమ్మ అంటాడు. ఇంత భక్తి చేసి ఆ మాట అనిపించుకోవటం అవసరమా మనం? హల్లెలూయా. అందుకనే ఇప్పటి నుంచి కొంతమంది ఎవరైనా సరే ఫంక్షన్లో కానీ, నాట్లకు వెళ్ళి కోతలకు వెళ్ళిన మీటింగుల్లో కానీ పార్టిసిపేట్ చెయ్యను, వాటితో నింపబడను అని ఒక తీర్మానం చేసుకోండి. మీరంతా మంచోళ్ళే, నా మీదికి రావద్దు. అందరికి వందనాలు. ఒకవేళ తేడా ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందండి, లేకపోతే దీపస్తంభం ముంచి తోచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తల కార్యాలు 9:17లో అననీయ వచ్చి పౌలుతో అంటాడు కదా, ఇదిగో సౌలా నా కుమారుడా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేంతో నింపబడినట్లంట? ఇప్పుడు విశ్వాసులు దేనితో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడం అంటే నింపబడటం లేదు. ఆరాధన చేసి అయ్యగారు ఆత్మలో పరవేశుడై చప్పట్లు కొడుతూ ఆ గొంతంతా దేవునికి సమర్పించి బొంగురు పోతున్నా కూడా ఆ గొంతులో స్వరపేటికలు పగిలిపోతున్న అయ్యగారు పాడుతూ ఉంటే విశ్వాసులు మాత్రం కదలకుండా బిగుసుకొని అట్టే ఉన్నాడు. అలాగే పెళ్లి కాడ ఒక ఫంక్షన్ కాడనో డింగ్ డింగ్ డిస్క్
డిస్క్ అంటే ఈ కాలు, దానికల్లా అది దురాత్మ. ఎగరండమ్మా ఆరాధనలో, చప్పట్లు కొట్టండమ్మా అంటే ఏదో వీళ్ళు ఆర్మీ ట్రైనింగ్ పోయినట్టుగా ఇక షట్ అన్నట్లుగా ఉంటున్నారు సంఘాలలో ఆర్మీ ట్రైనింగ్లో ఉన్నట్టుగా అసలు ఇక బాడీ అంతా బిగబట్టి అసలు కదిపినా కదపో అన్నట్టుగా. హల్లెలూయా. ఏంటండి మన భక్తి? హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి. అలాగే మనం చదివిన వేద భాగంలో అపోస్తుల 6:5 స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడట. దేనితో నింపబడ్డాడట? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట. పరిశుద్ధాత్మని గురించి వేడుకోండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపని ప్రార్థించండి, అర్జించండి, ప్రాధేయపడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందకపోతే పరలోకం లేదు. యేసయ్య పోతూ పోతూ మనకు ఆయన అప్పచెప్పి చెప్పాడు. వెళ్తూ ఏమన్నాడు? మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన సత్యములో నుండి సర్వసత్యంలోనికి మిమ్మల్ని తీసుకు. మరి ఆయన ఎందుకు రమ్మరంట? ఆయన చేత ఎందుకు నింపబడట్లేదు అంటున్నాను. ఆయన ఎందుకు ఎద్దేవా చేస్తున్నారు? ఆయన చేత నింపబడి భాషలు మాట్లాడుతున్న వారిని ఎందుకు ఏలన చేస్తున్నారు? ప్రవచిస్తున్న వారిని ఎందుకు ఏలన చేస్తున్నారు? భాషల అర్థాలు చెప్పేవారిని ఎందుకు ఏలన చేస్తున్నారు? ఆత్మలో నిండుకొని పరవశులైన వారిని ఎందుకు ఏలన చేస్తున్నారు? ఇప్పుడు ఏలన చేసిన సంఘాలన్నీ కూలిపోతున్నాయి. ఏ పరిశుద్ధాత్ముడు లేడని మన అన్న పెద్ద నుండిగా సోషల్ మీడియా కింగ్ మేకరు, ఆయన పేరు మర్చిపోయాను నేను, ఎవరైనా విజయ్ ప్రసాద్ రెడ్డి. పరిశుద్ధాత్మ లేడు, ఎవరు లేడని వాగినోడు ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. మిర్యాలగూడలో జేసీహెచ్ఎం పరిచర్య యోహాన్ పాస్టర్ మన మధ్యకి ఎన్నోసార్లు వచ్చారు. మేము అన్ని భాషలతో మాట్లాడి ఆరాధన చేస్తే సేవకుల మీటింగ్లో ఎద్దేవా చేశారు. తెల్ల బట్టలు వేసుకొని పోతే పక్కపక్క నవ్వారు. ఈరోజు ఫోటో చూపిస్తాను. పెంతకోస్తు అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. ఈరోజు అమ్మగారయ్య గారు వైట్ అండ్ వైట్ నుంచి దిగటం లేదు. ఎప్పుడు చూసినా మీటింగ్ ఇప్పుడు పెంతకోస్తు పాస్టర్లే, ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు. మొన్న పాస్టర్లు మనల్ని తిట్టుకున్నారు. ఎంతైనా మనం వేసిన అగ్ని వాళ్ళు రగిలింది అనుకున్నాం మేము. ఆమేన్. మనం వేసిన అగ్ని రగిలింది, పని చేస్తుంది. ఆ కింగ్ మేకర్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? అసలు వాగ్దానాలే పెట్టొద్దు అన్నాడు ఒకప్పుడు ఆ కింగ్ మేకరు. ఇప్పుడు ఆయన డైలీ వాగ్దానం పెడుతున్నాడు. ఎప్పటికైనా ఎవడైనా సత్యాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. అది ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం. ఇలా పరిశుద్ధాత్మని వ్యతిరేకించిన ప్రతి సంఘం కూలిపోద్ది. ఆయన చేత నడిపించబడిన వాడు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఆయన చేత నింపబడిన వారు సత్యములో నిలదొక్కుంటారు, పరిశుద్ధతలో నిలదొక్కుంటారు, పాపాన్ని ఎదిరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడాలి. లూకా సువార్త 1:15 41 యోహాను సువార్త 1:15. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తమ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, బాప్తీసమిచ్చు యోహాను తల్లి గర్భము నుంచి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. 51వ వచనం 41వ వచనం చూస్తే ఎలిజబెతు మరియ యొక్క 100వ వచనం తీసుకొని ఆమె గర్భంలో ఉన్న శిశువు అంతటా పరిశుద్ధాత్మతో, చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిందట ఎలిజబెతు. మరి నువ్వెందుకు నింపబడట్లే? నీకెందుకు ఆ తీవ్రత రావట్లే?
భక్తులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, మీరెందుకు నింపబడటం లేదు? తర్వాత మనం చూస్తే మూడవది కృపతో నింపబడాలి. స్టెఫను 8:6-8 అపోస్తులు కృపతో నింపబడ్డాడని రాయబడింది. 3 అయిపోయింది, ఆల్రెడీ చెప్పేశాను. స్టెఫను కృపతో నింపబడ్డాడు. దేంతో నింపబడ్డాడట? కృపతో నింపబడ్డాడు. అయిపోయింది. 4వది బలముతో నింపబడాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి. దేనితోనంట? బలముతో నింపబడాలి. మార్కు 12:33. అపోస్తల కార్యాలు 6-8 కూడా స్టెఫను బలముతో నింపబడ్డాడు. మార్కు 12:33. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగు వారిని ప్రేమించుటయు చాలు. బలముతో మనం ఏం చేయాలి? మార్కు 12:33 అయినా మంచిగా చదవండి. ప్రభువుని ఆరాధించాలి, ఆయన్ని ప్రేమించుటయు చాలు. పూర్ణ బలముతో, పూర్ణాత్మతో ప్రభువుని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రేమించాలి. 5 దీవెనతో నింపబడాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి. దేంతో నింపబడాలి? దీవెనతో నింపబడాలి. ద్వితోపదేశకాండం 33:23. ద్వితోపదేశకాండం 33:23 చదవండి వేగంగా, ముగింపులోకి వద్దాం. త్వరదిగతిన 23. నఫ్తాలి గురించి ఇట్లనెను, కటాక్షము చేత వృద్ధి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఎవరి దీవెన చేత నింపబడాలి? యేసుక్రీస్తు యొక్క దీవెన చేత మనం ఏం చేయాలట? నింపబడాలి. రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, తెల్లవార్లు అక్కడ ఆ సముద్రములో వలలు వేసి వేసి నిరుత్సాహపడ్డారు. యేసయ్య వచ్చాడు. పేతురు, తినడానికి ఏమన్నా ఉందా అంటే, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప పిల్ల కూడా వలలో పడలేదంటే యేసయ్య అంటాడు, వడ కుడివైపున ఏయి పేతురు అన్నాడు. ఎన్ని చేపలట? 153 చేపల చేత వల నిండి పిగలడానికి సిద్ధంగా ఉంది. ఆంద్రయ్య, యోహాను, వేరే వలలు పట్టకరండ్రో బాబు, వల పిగిలిపోయేటట్లుంది, చేపలు విస్తారంగా పడ్డాయి. అంటే దేవుని యొక్క దీవెన అలా ఉంటుంది. దేవుని యొక్క దీవెన చేత ప్రతి విశ్వాసి నింపబడితే మీ కుటుంబాల్లో అలాంటి సమృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కష్ట ప్రయాసం చేత ఏది దక్కదు మనకు. అంతసేపు అక్కడే వదిలేసారు, ఒక్క చేప పడదా? మళ్ళీ అక్కడే ఏమన్నాడు? వేసాడు, పడ్డాయా? ఎన్ని చేపలు? 153 చేపల చేత వల నిండింది. గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. అరే, దిబంగరునై ఉన్నానని ప్రభుని చూసి భయపడి సముద్రంలో దూకేశాడట పేతురు. అందుకనే ప్రతి విశ్వాసి దీవెన చేత నింపబడాలి. 5వదిగా దేని చేత? పక్కన వాళ్ళకు చేయించి చెప్పండి, అమ్మ నువ్వు దీవెన చేత నింపబడాలి అని చెప్పండి. దీవెన చేత నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 6 యేసుక్రీస్తు జ్ఞానము చేత నింపబడాలి విశ్వాసి. 6 యేసుక్రీస్తు జ్ఞానము చేత నింపబడాలి. యాకోబు 3:17 యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. క్రీస్తు యేసు యొక్క జ్ఞానముతో ప్రతి క్రైస్తవ విశ్వాసి నింపబడాలి. ఆమేన్. నా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విశ్వసించిన వారు ఈ రోజున, విశ్వసించిన ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబాల్లో ఉండవలసినవి లేకపోతే ఉండకూడనివి ఏంటంటే, ఉండకూడనివి ఆచారబద్ధమైనటివి మీ కుటుంబాల్లో ఉండకూడదు. వాటి చేత మీ ఇండ్లు నింపబడకూడదు.
యెషయా గ్రంథం ఇందాక ఆరాధన చేస్తూ చెప్పాను, 2వ అధ్యాయం 6వ వాక్యం. దేవుణ్ణి విశ్వసించిన విశ్వాసుల హృదయాలలో, వారి కుటుంబాల్లో ఉండకూడని లోక ఆచారాలు. 2:6 యెషయా. యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల యొక్క మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించావు. మనం వీటితో నింపబడకూడదు, వీటితో అసలు నింపబడకూడదు. మనం నింపబడవలసినవి మనం దేవుని సన్నిధిలో నేర్చుకున్నాం. ఈరోజు విశ్వాసులు ఈర్ష్య చేత నింపబడకూడదు, మత్సరము చేత నింపబడకూడదు, అసూయ చేత నింపబడకూడదు, ఇతరుల మీద కోపముతో మండిపడకూడదు, ఆ కోపముతో నిండి ఉండకూడదు. విశ్వాసులు ఈ రోజున ప్రేమతో నిండి ఉండాలి, కృపతో నిండి ఉండాలి, విశ్వాసముతో నిండి ఉండాలి, పరిశుద్ధాత్మలో నిండి ఉండాలి, దీవెనతో నిండి ఉండాలి, జ్ఞానముతో నిండి ఉండాలి. హల్లెలూయా. వీటి చేత మనం నింపబడి ఉంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేని చేత నిండుకొని ఉన్నారట? చెప్పాలి. దేంతో నింపబడ్డారమ్మా? అన్యుల యొక్క సాంప్రదాయాలతో, ఫిలిస్తీయుల యొక్క మంత్ర ప్రయోగాలతో, అన్యుల యొక్క సహవాసంతో నిండుకొని ఉన్నారు వాళ్ళు. మనం ఎవరితో ఉన్నాం? మనం ఎవరితో? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ ప్రత్యేకంగా ఉండాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం త్వరగా? 1, 2, 3, 4, 5, 6 విషయాలు. ఈ విషయాలు మీరు పరిపూర్ణులు కావాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రభువా, ఈ రాత్రి మాతో ముచ్చటించారయ్యా, ముఖాముఖిగా మాట్లాడారయ్యా, మమ్మల్ని దర్శించారయ్యా, మమ్మల్ని బలపరిచారయ్యా.